ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ కి సంబంధించిన ప్రతినిధి బీఫ్ తినడానికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. అదేంటో చూద్దాం. सन 2010 के एक लेक्चर में रखा था कि बड़े की गोश्त को नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने पसंद नहीं किया, और ऐसी हदीसों की सही हदीसों की कई रिवायतें आपने फरमाया गाय के पनीर में शिफा है, इसके दूध में शिफा है, इसलिए कि ऐसे पौधों को चरती है जिसमें अल्लाह ने शिफा रखी है, लिहाजा इसका दूध से शिफा हासिल करो, इसके पनीर से, कुछ ने पनीर का तर्जुमा दही भी किया, उसका शिफा हासिल करो, लेकिन इसके गोश्त में बीमारी है. 3 रिवायतें तो मैं जानता हूँ सही, बीमारी है. शेख नासिरुद्दीन अल्बानी रहमहुल्लाह और दीगर मुहद्दिसीन ने इसकी शरह ऐसी की, गाय के गोश्त को तरजीह ना दी जाए, मतलब बैल गाय बीफ को जिसको कहूँगा ज़बान में, तरजीह ना दी जाए मटन पर, बकरे के और दुम्बे के गोश्त पर. ये बताना है आप सबका मकसद. लेकिन हलाल है, याद रखिए हलाल है, लेकिन तरजीह ना दी जाए. मतलब प्रिफरेबल मीट कौन सा मुसलमान खाए, वो है बकरा या मेंढी का. दूसरा वो कहते हैं, इसका एक माना ये भी मुहद्दिसीन ने लिया है कि कसरत से गाय का गोश्त ना खाया जाए वरना बीमारियों में इंसान मुलव्विस हो सकता है, और ये सही रिवायत है और ये शरह है उसकी. तो हमने तो एक निशानी बना दिया, क्योंकि एक कौम उसको फला मानती है तो हम लोग वो करें. जिद में कोई काम नहीं करना चाहिए, अकल के साथ. तो बहरहाल गाय के गोश्त में आप सबने मतलब हलाल तो है, बहुत ज़्यादा प्रेफर नहीं किया आपने, बहुत ज़्यादा पसंद नहीं किया था आपने, तो लिहाजा और कहा कसरत से खाना. और हमारे पास तो क्या हाल था, अल्लाह रहम करे, इस कसरत से खा रहे हैं, किसी को इंतहा नहीं. ठीक, బహరాల్ చూకి वो చీప్ होता है. రైట్, ఇప్పటివరకు మనం చూసాం ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధి చెప్పిన మాటల్ని. ఆవు పాలల్లో కానీ నెయ్యిలో కానీ ఆవుకు సంబంధించి వాటిలో ప్రోటీన్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఆవు మాంసం విషపూరితమైంది అని ఆయన చెప్తున్నారు. రాజాసింగ్ గారు, మీరు చెప్తున్నట్టుగా ఇంతకుముందు మీరు అంటున్నారు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని. అటు ముస్లిమ్స్ కూడా మనోభావాల కంటే కూడా దాంట్లో ఉన్న సైంటిఫిక్ వాల్యూస్ని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. అంటే మీరు ఇంతకుముందు అన్నారు ఇది కొన్ని వర్గాల వారు చేస్తున్న కుట్ర అని, లేదా ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే కుట్ర అని. హిందువులు ముస్లింలు అనే తేడా లేదు, గోవు అందరికీ సమానమే అనే విధంగా కనబడుతోంది. మీరేమంటారు? ఇప్పుడు మన ఓల్డ్ సిటీలో కురేషీ గోరక్ష దల్ అని ముస్లిమ్స్ వాళ్ళే తయారు చేసినారు. ఫస్ట్ టైం ఈ బక్రీద్లో వాళ్ళు స్వయంగా ఇంటింటి తిరిగినారు, ఎక్కడైనా అంగడీలు జరిగితే అక్కడ కూడా పోయినారు. ప్రతి ఒక్క ముస్లిమ్స్కి వాళ్ళు పట్టుకొని ఏమన్నారంటే, ఇప్పుడు మనం వీడియో చూసినాం, అది హిందీలో ఉండే, హిందీలో ఆయన ఏమన్నాడు, పాలలో అమృత్ ఉంది, నెయ్యిలో కూడా అమృత్ ఉంది, ఆ ఆవు పాల నుంచి మనం పనీర్ తింటే కూడా మన శరీరానికి చాలా మంచిదే. ఒకవేళ ఆవు మాంసం అంటే బీఫ్ మాంసం అంటే బీఫ్ అంటే ఎవరైనా తింటే అది చాలా హానికారం మన శరీరంకి అని ఆయన అన్నాడు. ఒక చిన్న వ్యక్తి కాదు, ఒక పెద్ద వ్యక్తే. దానికి నేను సపోర్ట్ చేస్తా, ఆయనకి నేను సమర్థిస్తా. అదేవిధంగా ఇవాళ మీరు ఏదైనా హాస్పిటల్ పోండి, మన హైదరాబాద్లో కాదు, ఏదైనా భారతదేశంలో ఏదైనా హాస్పిటల్ పోండి, ఒక డాక్టర్తో కలిసి బీఫ్ తింటే ఏమవుతుంది అని డాక్టర్తో క్వశ్చన్ ఇస్తే కూడా ఆయన ఒక్క మాట అంటారు, బీఫ్ ఇడ్సి ఏదైనా తినొచ్చు, బీఫ్ తింటే శరీరం మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు ఒక ప్రొఫెసర్, యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన పేరు అయితే మర్చిపోయినా, ఆయన ఏం కామెంట్ చేస్తారంటే బీఫ్ మాంసం తింటే బుర్ర పెరుగుతుంది అంటే మైండ్ పెరుగుతుంది అని ఒక కామెంట్ చేస్తాడు. అంటే ఒక ప్రొఫెసర్కి తెలియదు బీఫ్ తింటే శరీరంకి ఏమవుతుంది, ఎంత హానికరం, ఈ వీడియో చూస్తే ఆయనకి అర్థమవుతుంది. మీరు ఈ బీఫ్ ఫెస్టివల్ చేయకూడదు, దీన్ని మేము అడ్డుకుంటాము, ఇట్లాంటి స్టేట్మెంట్స్ కంటే బీఫ్ తినడం వల్ల నష్టాలు ఉన్నాయి అన్నది ఎక్కువ ప్రచారం చేస్తే బెటర్ ఏమో. అలా ఎందుకు చేయట్లేదు? మేము ముందు నుంచే ప్రతి విధంగా అంటే అన్ని విధాలుగా మేము ప్రచారం చేస్తున్నాం. మెసేజెస్ మాధ్యమం కానీ, మా యూట్యూబ్ మాధ్యమం కానీ, మా ఫేస్బుక్ మాధ్యమం కానీ, మా వాట్సాప్ తరఫు నుంచి కానీ. ఇప్పుడు దాదాపు ఎంతోమంది ముస్లిమ్స్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఓల్డ్ సిటీలో కూడా షియా వాళ్ళు ఉన్నారు, బాగా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది సునీలు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్క అంటే రాజాసింగ్కి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే దానికి ఒక ఆధారం ఉండి, ఎందుకంటే వాళ్ళు బీఫ్ తినరు, వాళ్ళు కూడా నా ఎంబడి గౌరక్షణ గురించి రోడ్ పైన నిలబడతారు. పెద్ద మాట, గౌరక్ష గురించి రోడ్ పైన నిలబడితే వాళ్ళు కత్తిలు తీసుకొని వస్తారు, లారీలో మొత్తం ఆవులు తీసుకొని నిండి కత్తిలు తీసుకొని వస్తారు. మేము ఇట్లా నిలబడి వాళ్ళతో కొట్లాడి ఆ ఆవు బండికి మేము తీసుకుపోయి పొల్యూషన్లో కేసు పెట్టి మేము గోశాలలో నడుస్తాం. అంటే ముస్లిం వాళ్ళు కూడా కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, కానీ కొంతమంది సెంటిమెంట్ అంటే ముస్లిమ్స్ అంటే హిందువులు ఎవరికి పూజ చేస్తే దానికి మనం డ్యామేజ్ చేయాలి,
హిందువులు ఎవరికి ఎక్కువ పూజ చేస్తారు? గోమాతకి. దానికి మనం నరికిని తింటాం. అంటే హిందువులకి మనోభావాలతో మనం ఆడుకుందాం. అట్లాంటి కొంతమంది ఉంటారు. అంటే హిందువుల మనోభావాలే కాదు ముస్లింల మనోభావాలు కూడా దెబ్బతీస్తున్నారు 100% ఉంటుంది. ఓకే, రైట్. అయితే మీరు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ చెప్పారు, పార్టీల కుట్రలు జరుగుతున్నాయని. ప్రభుత్వం గనక నిజంగా కుట్రపూరితమైంది అయితే గనక, ప్రభుత్వం గనక ఈ బీఫ్ ఫెస్టివల్కు అనుమతిస్తే మీరేం చేయబోతున్నారు? 1,00,000 మందితో పోతా నేను. 1,00,000 హిందువులు గౌభక్తులు తోని ఒక పెద్ద రైలీగా పోయి ఎక్కడ వాళ్ళు బీఫ్ ఫెస్టివల్ చేస్తారు కదా అక్కడ నేను పోయి వాళ్ళకి ఆపుతా. ఎలా ఆపుతారు? మేము తింటాం అన్నప్పుడు ఆపుతా నేను, ఎట్లయినా ఆపుతా. 100% అక్కడ ఎక్కడ వండుతారు కదా అక్కడనే పోయి వాళ్ళకి నేను ఆపుతా. అది మొత్తం పాడేస్తా. ఎట్లయినా అదే స్పాట్లో నేను గౌ పూజ చేస్తా వాళ్ళకి. ఇప్పుడు మేము పోతాం అక్కడ, వాళ్ళు కూడా వస్తారు, ఘర్షణ అవుతుంది. ఏదైనా కింద మీద అయితే దానికి బాధ్యత ముందే ఘర్షణ అవుతుంది అని ముందే మీరు వాళ్ళు చెప్తున్నారు కదా. లేదు, 1,00,000 మందితో అక్కడికి వెళ్ళడం కంటే 1,00,000 మందిలో పరివర్తన తేవడం కరెక్టేమో. 1,00,000 మంది నా ఎంబడు ఎట్లాంటి వ్యక్తులు వస్తారండి? ఆల్రెడీ వాళ్ళలో పరివర్తన అయిపోయింది, ఆల్రెడీ వాళ్ళలో చేంజెస్ అయిపోయింది. మేము బీఫ్ ఫెస్టివల్కి ఆపుతాము, మేము ధర్మరక్షణ గురించి ముందుకు వస్తాం, మేము గౌరక్షణ గురించి ముందుకు వస్తాం. అట్లాంటి వ్యక్తులే నా ఎంబడి వస్తున్నారండి. అట్లాంటి వ్యక్తులు నా ఎంబడి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎంతమందిని తీసుకొని వస్తారు రండి, మేము కూడా గాజులు వేసుకోలేమని వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చినారు. వాళ్ళు రాజాసింగ్ గారు ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది, ఒక చిన్న క్లారిటీ నాకు కావాలి. రాజాసింగ్ గారు దేనికోసం ఇప్పుడు పోరాడుతున్నారు? ముఖ్యంగా గోవధకు వ్యతిరేకంగా పోరాడుతున్నారా, లేదా రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారా, పార్టీలో ప్రాబల్యం కోసం పోరాడుతున్నారా? వీటికి మధ్య క్లారిటీ ఇస్తారా? ఒక్కట ధర్మం నాది, అది గౌరక్షణ. ఎవరైనా బీఫ్ ఫెస్టివల్ పేరు పెట్టి మా హిందువుల మనసుకి దెబ్బతీయాలనుకుంటే మేము ఆపం. నేను చెప్తున్నా కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ మన తెలంగాణ స్టేట్ కాదు, భారతదేశంలో ఎక్కడైనా బీఫ్ ఫెస్టివల్ మేము పెడతామంటే నేను అక్కడ పోయి ఆపుతా. అది నా కర్తవ్యం. అది వ్యక్తిగతంగా నా కర్తవ్యం. అది ఎందుకంటే హిందూగా పుట్టి మన తల్లిని కాపాడకపోతే ఎందుకు ఈ రాజకీయం, ఎందుకు ఈ జీవితం? ఓకే, మిమ్మల్ని మీరు చెప్తున్న మాటల్లో హిందుత్వం పట్ల అత్యంత భక్తి కనబడుతోంది, గోమాత పట్ల అత్యంత గౌరవం కనబడుతోంది, గోమాతను రక్షించుకోవాలన్న ఆ సంకల్పం కనబడుతోంది. మిమ్మల్ని ఇంతగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరున్నారు? నాకు అంటే చిన్నప్పుడు నేను రోడ్ పైన నిలబడ్డా. ఒక బండి నాకు ఇట్లా అంటే ఒక యాక్సిడెంట్తో నేను బచాయించిన. అప్పుడు ఆ యాక్సిడెంట్తో నేను బచానంటే అది చిన్న ఒక ఆవు దూడ ఉండే. ఆ ఆవు దూడ వచ్చి నాకు ఇట్లా గుద్దుతే నేను పక్క పడిపోయినా. బండి పక్క నుంచి వెళ్ళిపోయింది. ఆ ఆవు దూడ మళ్ళీ అక్కడ నుంచి పోలే, నాకు చూస్తుంది. నేనన్నారు ఈ ఆవు నా కొట్టిన, ఎందుకంటే చూస్తే కొద్దిగా ఇట్లా బండి పక్క నుంచి వెళ్ళిపోయింది. అదే ఆవు అంటే దానికి నాకు అంత అర్థం కాలే, ఏమైంది పోనీబాయ్ అని. నేను మళ్ళీ ఇంటికి ఉరికిపోయినా. దాని తర్వాత బక్రీద్ సందర్భంలో నేను ఒక బండి పైన పోతున్నా. ఒక కసాయోడు ఆవుకి గిట్లా గుంజుకొని తీసుకొని పోతే ఆ ఆవు ఆయనకి కొట్టి నా దగ్గర వచ్చి నిలబడ్డది. నాకు చూస్తుంది ఇట్లా, అంటే మనం ఒక మంచికి మంచి ఎట్లా చూస్తాం ఇట్లా గురాంచి, ఆ ఆవు నాకు చూస్తే నేను పరేషాన్ అయినా, ఈ ఆవు నాకెందుకు చూస్తుందని. ఆ కసాయోడు వచ్చిండు, అరే భాయ్ సాబ్ మేరీయే, ఇది ఎక్కడ తీసుకోపోతున్నావు అంటే నేను కోయినకి తీసుకోపోతున్నా. అరే ఎందుకు పోయి ఇంత మంచి ఆవును ఎందుకు వస్తావు అంటే అప్పుడు కూడా నాకు తెలియదు ఆవులో ఎంత పుణ్యం ఉంటుందని. నాకు అప్పుడు కూడా నాకు అవగాహన లేదు. ఎందుకు పోయి అంటే ఎంతకి నేను కొన్నావు అడిగిన, 2,000 రూపాయలకి. ఒక 3,000 తీసుకొని నేను ఆ 3,000 రూపాయలు ఇచ్చి ఆ ఆవుకి నేను ఇంటికి తీసుకుపోయినా. అంటే మా ఇంటికి తీసుకొని పోయిన తర్వాత మా అమ్మ నాన్న అప్పుడు చెప్పినారు నాకు, ఇది నువ్వు చాలా మంచి పని చేసినావు. దాని తర్వాత ఒక గుడిలో పోతే ఆ ఒక పుజారి వారు కూర్చున్నారు. నేను ఆ పుజారి వారికి ఈ సంఘటన గురించి చెప్పిన. పుజారి వారు ఇట్లా అయిందంటే అప్పుడు గౌమాత మహిమ గురించి అప్పుడు వాళ్ళంటే అప్పటి నుంచి నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే నేను కార్పొరేటర్ అయినా అదే గౌమాత ఆశీర్వాదం. ఇవాళ నేను ఎమ్మెల్యే కావద్దని మా పార్టీ కాకుండా కూడా ఇతర పార్టీ కాకుండా కూడా బాగా కుట్ర పడినారు. నా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, ఒక్క నా లక్ష్యం ఉండే, మీరు ఒక్క ఓటు వేస్తే ఒక్క ఆవుని నేను కాపాడతా. ఇదే నా నారా ఉండే అండి. అదే గౌమాత ఆశీర్వాదంలో ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా.